ఈరోజైతే గోంగూర పచ్చడి అయితే చేసుకుంటున్నాను. గోంగూర పచ్చడిలో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఒక గిన్నె పెట్టేసుకొని ఇంకా దాంట్లో అయితే కొద్దిగంత జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఆనియన్స్, పల్లీలు కావాలంటే నువ్వులు వేసుకోండి, మెంతులు, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేసేసుకొని కొంచెం అంతా ఆయిల్ వేసుకొని ఇవంతా మంచిగా ఫ్రై అయితే కావాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో వేసుకోండి, హై ఫ్లేమ్లో వేసుకుంటే మాడిపోతుంది అనమాట. ఈ చక్కగా అయితే మంచిగా ఇలా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇంకా ఆనియన్ ఇవన్నీ మంచి వేగనివ్వాలి. దీంతోపాటు మీరు కావాలంటే కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోండి అనమాట. పచ్చడి అయితే ఇలా వేసుకోండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. వారం నుంచి 2 వారాల వరకు నిల్వ కూడా ఉంటుంది, ఎందుకంటే మనం అస్సలు వాటర్ అయితే కలపం కాబట్టి. ఇంకా గోంగూర అయితే ఇది మా పెరట్లోది అనమాట. పూల మొక్కల్లో పెట్టాము మేము, అక్కడొకటి ఇక్కడొకటి. గోంగూర తెచ్చినప్పుడు ఆ గోంగూర ఇంకా కట్టెలు ఉంటాయి, కాడలు ఉంటాయి కదా, ఇంకా అవి భూమిలో పాత పెడితే ఇలా గోంగూర అయితే మంచిగా వస్తుంది. నేను ఒక వారం తప్పి ఇంకో వారానికి అయితే ఇలా కత్తెరతో మంచిగా కట్ చేసుకుంటాను. ఇంక ఈరోజు అయితే గోంగూర పచ్చడి అయితే వేసుకుంటున్నాను. గోంగూర మంచిగా కడిగేసేసుకొని ఇంకా అదే గిన్నెలో అయితే ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా గోంగూర దీంట్లో వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. వాటర్ మొత్తము ఇంకనివ్వాలన్నమాట. చూడండి చక్కగా అయితే ఇంకిపోయింది. మనకు గోంగూర తింటే కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయన్నమాట. గోంగూర ఎక్కువగా ఐరన్ ఉంటుంది. రక్తహీనత, ఎనీమియాతో తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తహీనతతో ఎవరు బాధపడుతున్నారో వాళ్ళు గోంగూర ఖచ్చితంగా అయితే తీసుకోవాలి. విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన మలబద్ధకం తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. గోంగూర యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల శరీర కణాలను రక్షిస్తుంది. కాల్షియం, పొటాషియం ఉండడం వల్ల ఎముకలు, కండరాలు ఆరోగ్యానికి గోంగూర చాలా మంచిదన్నమాట. మనకు వెయిట్ లాస్ కోసం ఎవరు ట్రై చేస్తున్నారో బరువు తగ్గించడానికి ఇది చాలా మంచి ఆకుకూర అన్నమాట. ఎందుకంటే దీంట్లో తక్కువ క్యాలరీస్, ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇంకా జాగ్రత్తలు అయితే గోంగూరలో పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్యాస్ట్రిక్ అల్సర్, తీవ్రమైన ఆమ్లత్వం, ఎసిడిటీ ఉన్నవారు తక్కువగా తినండి. ఇంకా ఇలా అయితే మనం ఇవైతే మంచిగా వేగిపోయినాయి కదా, ఇంకా అదైతే మనము మిశ్రమం మొత్తం ఒకసారి అయితే మిక్స్ అయితే పట్టేసుకున్నాము. ఇంకా మంచిగా మిక్సీ పట్టేసుకొని ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకా గోంగూర ఒకటి దాంట్లో వేసుకొని మిక్స్ అనేది పట్టేసుకోవాలి. ఇంకా పోపు కోసం అయితే పోపు దినుసులు వేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి అనేది వేసుకొని ఇంకా పోపు అయితే ఇలా పెట్టేసుకున్నాను. చూడండి ఎమ్మి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇది మనకైతే దీంట్లో వాటర్ అయితే అస్సలు కలపట్లేదు కాబట్టి మనకు వారం నుంచి 2 వారాల వరకు స్టోరేజ్ అయితే ఉంటుంది. గాజు పాత్రలో వేసుకొని మంచిగా స్టోరేజ్ చేసుకొని ఈ వెదర్కి పుల్లగా కారంగా తినండి. తిన్నా కొద్దిగా తినాలనిపిస్తుంది అనమాట గోంగూర పచ్చడి. మరి ఫస్ట్ టైం నా వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.